పేదల పక్షాన్ని నేను పెత్తందారుల పక్షాన వాళ్ళు మీకు ఎవరు కావాలో తెలుసుకోండి, ఎవరు కావాలో తెలుసుకోండి. ఈ పేదలందరూ సాయంత్రం పూట వచ్చి బారులు తిరిగి ఓటేసిన వాళ్ళందరూ కూడా ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళండి, పెత్తందారులు కాదు. పెత్తందారులు అయిపోయారు, మధ్యాహ్నానికి అయిపోయారు. చిన్న నంబరే కదా, వెరీ వెరీ స్మాల్ నంబర్. ఒకవేళ వేస్తే పవన్ ఫ్యాన్స్ అన్ని కులాల్లో ఎవరైనా ఉంటే ఓట్లు లేని వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, మధ్యాహ్నం ఓటు వచ్చి ఉంటే వాళ్ళు వచ్చేసి ఉండాలి. అంతెందుకు, మీరు పిఠాపురంలో వంగా గీతం తీసుకోండి, గెలుస్తారా? వంగా గీత గోయింగ్ టు విన్. ఆవిడ చెప్తుంది ఇక్కడ స్థానికురాలు నేను లక్ష మెజార్టీతో గెలుస్తారు పవన్ కళ్యాణ్ అని జనసేన చూద్దాం, 4 నాడు చూద్దాం. ఒకవేళ 1,00,000 మెజారిటీ, ఎందుకంటే అక్కడేం ఎస్ఎస్సీ అని తక్కువ లేరు, మిగతా కులాలు తక్కువ లేవు. కాపులు ఉండొచ్చు, 80,000 మంది కాపులు ఉన్నారు. 20,000 మందిలో వంగ గీత గారి లెక్కల ప్రకారమే ఒక పవన్ కళ్యాణ్ గారిని చూసి ఒక 50,000 వేసినా మిగతా 30,000 ఖచ్చితంగా నాకు బడి ఉంటాయి. పోలైతే 60,000 పోలే ఉంటాయి అందులో. ఒకవేళ ఆయనకి లైన్ షేర్ ఇచ్చినా నాకు పడి ఉంటాయి. మిగతా సెక్షన్స్ అన్ని కూడా ఎస్ఎస్ నాకే వేస్తారు, ఎందుకంటే అతను చూసేయరు. ఒకవేళ ఇంకో ప్రచారం కూడా జరిగిందట, పిఠాపురంలో పొరపాటున పవన్ కళ్యాణ్ గెలిస్తే రేపు లోకల్గా ఉండే ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తెలుగుదేశంలో టికెట్ ఇవ్వకుండా ఎగ్గొట్టినటువంటి వర్మన. పవన్ కళ్యాణ్ సినిమాలతో బిజీగా ఉంటాడు. మేము వర్మకు చెప్పుకునే పని అయితే పవన్ కళ్యాణ్కి ఎందుకు మేము ఓటేయాలి? ఇప్పుడు కాదుగా, పవన్ కళ్యాణ్ కూటమి వస్తుంది, ఆయన మంత్రి అయిపోతారు, ఉప ముఖ్యమంత్రి అయిపోతారు అని చెప్తుంటారు. ఏంటి కుప్పం పైన కూడా ఎందుకు మీరు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? కుప్పం అని కూడా మొదలుపెట్టారు సార్. కుప్పంలో లాట్ ఆఫ్ ఎక్సైజ్ జరిగింది సార్. కుప్పంలో ఈ రోజు కాదు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెలుగులోకి వచ్చి ప్రభుత్వంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే దీని మీద యుద్ధం ప్రకటించారో ఆ రోజు కుప్పంలో కూడా ఒక యుద్ధం తయారైంది. చంద్రబాబు గారని మాజీ ఐఏఎస్ ఆఫీసర్ లాస్ట్ టైము 2019లో చంద్రబాబు నాయుడు గారి మీద నిలబడ్డాడు. ఆయనే ఆషామాష మనిషి కాదు, ఇస్ అ బ్రాటప్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అ ప్రోగ్రెసివ్ సిపిఎం నుంచి వచ్చిన వ్యక్తి, ఎస్ఎఫ్ఐ ప్రోడక్ట్, ఐఏఎస్ ఆఫీసర్. ఆయన కుప్పంలో ఒక బీసీ క్యాండిడేట్గా నిలబడ్డాడు. ఆయన పోయిన తర్వాత అన్ఫార్చునేట్లీ వాడు కొడుకు ఇచ్చారు, వాళ్ళ కొడుకు ఎమ్మెల్సీ. తర్వాత అక్కడ జరిగిన క్యాంపెయిన్ ఇంటింటికి వాళ్ళు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అందుకే పంచాయతీ ఎంపీటీసీలో అద్భుతంగా గెలిచారు. ఆ క్యాంపెయిన్, ఆ వర్క్, ఎలక్షనీరింగ్ మొత్తం కూడా కుప్పంలో అద్భుతంగా జరిగింది. ఈ రోజు రియల్ పరిస్థితి ఏం జరుగుతుందని నేను చెప్పలేను, కానీ రేపు ప్రజలు ఏమనుకుంటున్నారంటే అక్కడ చంద్రబాబు నాయుడు ఓడిపోబోతున్నాడు అనుకున్నారు. అంటే అక్కడ దాకా వెళ్ళారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓడిపోబోతావు అనుకున్నారు. ఎలాగో బీజేపీకి లేదు, బీజేపీ 0 నుంచి వచ్చేసి 1కి కుడివైపు నిలబడితే దాని వాల్యూ, 1కి ఎడవైపు నిలబడితే 0. బీజేపీ వాళ్ళు మీరు చూసారా, మోడీ ఫస్ట్ స్పీచెస్ చిలకలూరుపేటలో జరిగిన స్పీచ్లో జగన్ పెద్దగా ఏమనలేదు, కాంగ్రెస్ వాళ్ళని మాత్రమే తిట్టాడు. తర్వాత స్పీచెస్లో అతనికి ఉన్న మోడీకి ఉండాలి ఇన్ఫర్మేషను, అతను దేశం మొత్తంగా బీజేపీ పడిపోతున్నా ఆంధ్రప్రదేశ్లో జగన్ ఒక మాట అనే సాహసం వాళ్ళు చేయలేదు. అట్లనే చంద్రబాబు నాయుడు నేను ఓటేసుకోలేదు, చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి అని కూడా ఎప్పుడు చెప్పలేదు. కావాలంటే పవన్నే కాస్త అలా పొగిడి వెళ్ళిపోయాడు, ఎందుకంటే ఈయన మీడియేటర్గా మంచి బ్రోకర్గా, ఐ మీన్ నేను ఇండస్ట్రియల్ లాంగ్వేజ్ డిఫెన్స్ లాంగ్వేజ్ రాంగ్ వర్డ్ కాదు, ఎందుకంటే మనకి స్టాక్ మార్కెట్లో కానీ లేకపోతే నిన్న ఇక్కడ ఒక యాడ్ చూశాను, ది బిగ్గెస్ట్ బ్రోకర్ ఇన్ క్రికెట్లోనే ఎక్కడో ఎవరో చెప్తారు ఆ పదం వచ్చింది. రాజకీయంలో మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారంటే నా మీద కోపం రావచ్చు, ఈడేంద్ర మా వాడిని బ్రోకర్ అనుకుంటున్నారని. కానీ అతను మంచి పని చేశాడు. పవన్ కళ్యాణ్ చివరికి ఒక సాధించాడండి, రేపు గెలుస్తాడో ప్రభుత్వంలోకి వస్తాడో లేకపోతే ఒక కూటమి గెలుస్తుందో నాకు తెలియదు, కానీ బీజేపీని తీసుకొచ్చి తెలుగుదేశం తోటి అంటించడంలో మాత్రం ఆయన సక్సెస్ అయ్యాడు. ఈ యొక్క ఎలక్షన్లో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వ్యతిరేక శక్తులు అన్నీ కలిసి వచ్చాయి. ఈ ఎలక్షన్లో మీరు విన్ అయితే మొత్తం అందరినీ కొట్టేసినట్టు, ఎవరు లేరు. మీడియా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, చాలామంది మీరు చెప్తున్న మేధావులు కావచ్చు, పేర్లు తీసుకొని కానీ మేధావులు కావచ్చు, అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన ఒక్కడే ఫైట్ చేస్తున్నారు. మీరు చెప్తున్న వర్గాలు సామాజిక కోణంలో మీరు సామాజిక సలహాదారుగా కూడా ఉన్నారు కాబట్టి సోషల్ జస్టిస్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి జస్టిస్ చేస్తారా లేదా ఆ సామాజిక వర్గాలు అనేది 4వ తారీఖున తెలుస్తుంది, చూస్తాం. కానీ ఇక్కడ చివరిగా నాదొక అంశం అంటే, ఒక నాయకుడు తన హృదయాన్ని ఎక్స్పాండ్ చేయగలిగితే, విత్ పవర్ వితౌట్ పవర్, విత్ పవర్ వితౌట్ పవర్. అంటే రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు నాకు తెలిసి ఒక పార్టీ అని చూడలేదు, ఒక వర్గం అని చూడలేదు, ఒక కులం అని చూడలేదు. ఈవెన్ నోముల నర్సయ్య గారు కూడా కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేగా ఉండి సిపిఎం తరఫున రాజశేఖర రెడ్డి గారి ద్వారా ఏం కావాలో వాళ్ళ నియోజకవర్గానికి అన్ని చేయించుకున్నారు. సీఎంఆర్ఎఫ్లు అపోజిషన్ పార్టీస్ డైరెక్ట్గా వెళ్ళి ఎమ్మెల్యేలు వెళ్ళి చేయించుకునే వాళ్ళు మొత్తం. అంటే ఆయన
సొసైటీ పట్ల తన హృదయాన్ని ఎక్స్పాండ్ చేశాడు. ఆయన కన్నా నేను ఒక అడుగు ముందుకేస్తానని చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మొత్తాన్ని తీసుకొచ్చి మీ ముందు పెట్టేశాడు. ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇంటికి తీసుకెళ్ళి పర్సన్ మీ గుమ్మం దగ్గరికి ఆర్టీసీలో ఒక స్లోగన్ ఉంది, అవర్ సర్వీసెస్ ఆర్ అట్ యువర్ డోర్ స్టెప్ అని ఒకటి పెట్టుకున్నారు. నువ్వు బ్యాంక్ వెళ్తే ఒక బోర్డు కనపడుతుంది, కస్టమర్ ఇస్ మై గాడ్ అంటాడు. అంటే కస్టమర్ని మెట్ల దగ్గర పెట్టి తర్వాత మేనేజర్ బిజీగా ఉన్న చెప్పే రోజులు పోయినాయి. వాడిని పిలవంటారా బాబు, వాడు ఉంటేనే మనకి అకౌంట్ తెరిస్తేనే మన డబ్బులు మన జీతాలు అనే దశలోకి వచ్చేసాం. రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడంటే ప్రభుత్వం మొత్తాన్ని మీ ఇంటి దగ్గరికి పంపించాడు. ఇంటి దగ్గరికి సూర్యుడి కన్నా ముందు వచ్చినటువంటి వాలంటీర్ కనపడతా ఉన్నాడు. ఎందుకు వాలంటీర్ని మొత్తాన్ని ఎలక్షన్ నుంచి తప్పిస్తే ముసలి వాళ్ళు, కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, నడవలేని వాళ్ళు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద ఎందుకు తిరగబడ్డారు? ఎక్కడికి వెళ్ళాడు మా వాలంటరీ? నేను పోయి తెచ్చుకునే కాడికి నేను ఎట్లా పోగలను? నా కళ్ళు కనపట్టలేదు. ఆ విధంగా 43 డిగ్రీల సెంటీగ్రేడ్లో వాళ్ళు బ్యాంకుల దగ్గరకో లేకపోతే అక్కడ ఆఫీస్కి వెళ్తే 43 మంది చనిపోయారు కదా. ఆ 43 మంది చావుకు కారణం ఎవరు? వాలంటీర్ ఉంటే చనిపోయాడు కాదు కదా. అసలు పెన్షనర్స్కి పెరిగినటువంటి ఆత్మ గౌరవం ఆ టైంలో 3,000 రూపాయలు ఇంటికి తీసుకొచ్చి ముసలావిడికో ముసలాయనికో ఇస్తూ ఉంటే అప్పుడు దాకా పట్టించుకున్నటువంటి కొడుకు, అప్పుడు దాకా పట్టించుకున్నటువంటి కోడలు ఇద్దరు వచ్చి వాలంటీర్ వచ్చే లోపల అత్తనో మామనో కూర్చోబెట్టి హాయిగా తలదువ్వి బట్టలేసి అతను ఫోటో తీసుకుంటాడని వాళ్ళతో పాటు ఆ కుర్రోడి కాఫీ ఇచ్చి వాళ్ళ అత్తమ్మ కాఫీ తాగు, అయ్యా మా కోడలు కాఫీ ఇస్తుంది, అయ్యా ఈ ఫోటో ఇస్తుంది రేపు ఇవ్వదని చెప్పలేదుగా, డబ్బులు ఇస్తున్నారు కాబట్టి. అంటే ఆ రోజుకైనా సరే ఆత్మగౌరవాన్ని పెంచినటువంటి విధానం వాళ్ళు చూసుకొని ఒక వాలంటీర్ లేకపోతే అంత బాధపడిపోయారే, రేపు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఎంత బాధపడతారు? ఓకే, చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటుందో.